ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 93వ అధ్యాయము. నృగమహారాజు చరిత్ర. కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతైన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు విహరిస్తున్నారు. వాళ్లకు అలసట కలిగింది. అలసట తీర్చుకోవటం కోసమని కొంచెం నీళ్లు తాగాలి అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి లోపలికి చూశారు. అందులో ఒక పెద్ద ఊసరవెల్లి ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లబోయారు. దానిని పైకి తీద్దాము అనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగటానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగు పరుగున లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకు చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ బయటికి వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకొని చాలా సులువుగా ఒక గడ్డి పరకను పైకెత్తినట్లు నూతిలో నుంచి తీసి బయటపడేశాడు. సర్వజ్ఞుడైన పరమాత్మ సాంబుడు మొదలైన వారిని అడ్డుపెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి అనుకున్నారు. ఊసరవెల్లితో నువ్వెందుకు అంత పెద్ద ఊసరవెల్లి స్వరూపాన్ని పొందావు, ఎందుకు నీకు ఈ జన్మ వచ్చింది అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి, మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన నృగ మహారాజుని అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించాడు. నృగ మహారాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చెయ్యని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు, నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది, కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ కృష్ణ, ఈ భూమి మీద రేణువులను లెక్కబొట్టవచ్చునేమో కానీ నేను చేసిన దానాలు లెక్క పెట్టలేరు. నేను చెయ్యని దానాలు లేవు. ఒకరోజు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు గోవును తీసుకెళ్లి తన పెరటిలో కట్టేసుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయటం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకొని అలవాటు ప్రకారము ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజు గారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానమిచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయిందనే విషయాన్ని గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకొని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి దానం పుచ్చుకున్న ఆవు ఒకే ఒక జీవనాధారమై ఉంది. ఇప్పుడు ఆ ఆవు కనపడటం లేదు. ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకెళ్తున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఇది నా ఆవు, నృగమహారాజు గారు దానిని నాకు దానం చేశారు అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేనిప్పుడే పుచ్చుకున్నాను, నేను గోచార్యం చేసిన వాడిని కాదు, నేనిప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకొని వెళ్తున్నాను అన్నాడు. ఈ గోవు నాది అన్నాడు కశ్యపుడు. కాదు, నాది అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరూ కలిసి నృగమహారాజు దగ్గరకు వెళ్ళారు. అయ్యా, ఈ గోవును ఇంతకు పూర్వం నాకు దానం ఇచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నువ్వు మరలా ఈ ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు. కాబట్టి నా ఆవును నాకు ఇప్పించు అని రాజును కశ్యపుడు అడిగాడు. అప్పుడు రాజుగారు రెండవ బ్రాహ్మణునితో, నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు ముందు కశ్యపునకు దానం ఇచ్చేసిన గోవు కనుక ఆ గోవును నువ్వు ఇచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునికి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ రెండవ బ్రాహ్మణుడు తనకు ఆవే కావాలి అని తన దగ్గర ఉన్న ఆవు ఇవ్వటానికి అంగీకరించలేదు. రాజుగారు, నీకు 1,00,000 గోవులు ఇస్తాను, ఆ గోవును విడిచిపెట్టు అన్నాడు. నాకెన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు, నాకు ఈ గోవే కావాలి అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు కశ్యపుని చూసి, నీకు నా రాజ్యంలోని భాగం ఇమ్మంటే ఇస్తాను, లేదా నీకెన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులు ఇస్తాను, తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడు కశ్యపుడు, నేను అడిగిన గోవును ఇవ్వలేకపోయావు, ఇక నాకు ఇవ్వవలసిందేమీ లేదు అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగమహారాజు గారి శరీరం కూడా పతనం అయిపోయింది. ఆయనను స్వర్గలోకానికి తీసుకెళ్లబోతున్నారు. అప్పుడు దూతలు, మీరు అనుభవించవలసిన చిన్న పాప ఫలితం ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని స్వర్గలోకానికి తీసుకెళ్తాము అన్నారు. ఆ పాప ఫలితం పూర్తి అయ్యే వరకు పెద్ద ఊసరవెల్లియే నూతిలో పడి ఉండండి అన్నారు. అప్పుడు నృగమహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా, నువ్వు ఒక బ్రాహ్మణుడికి దానమిచ్చిన ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు, కాబట్టి ఊసరవెల్లివే పడి ఉండు అన్నారు. ఈ మాటల్లో నృగమహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకొని ఊర్ధ్వలోకాల నుండి వచ్చిన రథమెక్కి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు.
అప్పుడు కృష్ణ పరమాత్మ బ్రాహ్మణులకు చెందిన ధనాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మల వాడు రౌరవాది నరకాలు అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యం కాజేయటానికి వీలు లేదు. ఎవరైతే బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటారో అలాంటి వారిని నా భక్తునిగా చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకున్న భక్తి అలాంటిది అన్నారు. ఇక్కడ మనకు కొన్ని సందేహాలు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణుడికి 1,00,000 గోవులు ఇస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవుని కశ్యపునికి వదిలివేయవచ్చు కదా. ఆ బ్రాహ్మణులకు అంత మౌఢ్యం ఏంటి? పోని బ్రాహ్మణుడు మూఢుడే ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకు ఆ గోవే కావాలని రాజ్యం కానీ ఇతర గోవులు కానీ వద్దని వెళ్ళిపోయాడు. ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడైన వాడు ఇతరులు చేసిన తప్పులు దిద్ది దానివల్ల అవతల వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. ఇది అతని బాధ్యత. అలాంటప్పుడు బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవన్నీ మనకు కలిగే సందేహాలు. వీటన్నిటికీ కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు? ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకంత ఐశ్వర్యం లభించినదని, తనకు ఉన్నదాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయి ఎవరు పరిపూర్ణులైన సంతృప్తితో ఉంటారో, తనకింకా రాలేదని ఏడవకుండా ఉంటారో వాళ్లే బ్రాహ్మణులని పేరు. బ్రాహ్మణులు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి. అంతే తప్ప దొరికిన దానిని అడ్డు పెట్టుకొని చాలా సంపాదించాలి అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులు ఏదైనా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు, దానికి అంగీకరించలేదు. రాజు నా వలన మహాపరాధం జరిగింది, నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదాలు పట్టుకొని ఉండాలి. కానీ అక్కడ రాజు అవతల వారి యందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకు అక్కరలేదని తమ బ్రాహ్మణ్యాన్ని నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమైన తృప్తితో పొందవలసిన లక్షణము. దానం చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవటంలో రాజు ఏమరపాటు చెందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితం అనుభవించటమే. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప పుసరవెళ్ళి జన్మ రాకుండా చేయలేకపోయారు. ఈ ఆఖ్యానము వినటానికి చాలా చిన్న కథలా ఉంటుంది. కానీ ఇందులో మనకు గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానానికి ఫలితం ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరము. శ్రద్ధ లేకపోవటం వల్లనే రాజుని పాపం అనుభవింపజేసింది. నేనిస్తున్నాను అనే అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకొని అనంతమైన ఫలితాన్ని ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించగలిగిన శుభ ఫలితాలను ఇవ్వటానికి దానం పుచ్చుకున్నాడు. నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమైన స్థితిని ఆవిష్కరిస్తుంది.